పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్యేలు ఒక వేరు కుంపటి పెట్టుకున్నారు. వేరు కుంపటి పెట్టుకుని వాళ్ళు రితబ్రత బెనర్జీ అనేటువంటి వ్యక్తిని, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని తమ లీడర్ గా ఎన్నుకున్నారు. అతనికి ఎల్ఓపి గుర్తింపు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో టీఎంసీకి సంబంధించినటువంటి దాదాపు 20 మంది ఎంపీలు కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారు అనేటువంటి ఒక పెద్ద వార్త వస్తుంది. ముఖ్యంగా టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు అనేటువంటి వార్త వస్తుంది. ఒక విధంగా టీఎంసీని కాపాడుకునేటువంటి సిచ్యువేషన్ మమతా బెనర్జీ దగ్గర లేదు అనేటువంటిది చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే బీజేపీలో ఒక ఆనందం ఉండొచ్చు. ఎందుకంటే టీఎంసీని ఓడించాము, ఆ తర్వాత టీఎంసీ పార్టీ ముక్కలవుతుంది అనేటువంటి ఆనందం బీజేపీ నాయకుల్లో ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా బీజేపీ నాయకులు టీఎంసీ యొక్క పతనాన్ని చూసి ఆందోళనకు గురవుతున్నారు అనేటువంటి ఒక సమాచారం బెంగాల్ నుంచి అందుతోంది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే టీఎంసీ పూర్తిగా విచ్ఛిన్నమైపోయి ఒక పొలిటికల్ పార్టీగా టీఎంసీ అనేటువంటిది ముక్కలైపోతే అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఒక శూన్యత ఏర్పడుతుంది. దీనిని వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వామపక్షాలు దీన్ని క్యాప్చర్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక భయం బీజేపీ నాయకత్వంలో, ముఖ్యంగా బెంగాల్ బీజేపీ నాయకత్వంలో చాలా బలంగా కనిపిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లను పార్టీలో చేర్చుకోవద్దు అనేటువంటిది బీజేపీలో ఒక వర్గం చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్ చేస్తోంది. ఒకవేళ మనం బీజేపీ వాళ్లను పార్టీలో చేర్చుకుంటే ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. అప్పుడు ఒక్కసారిగా వామపక్షాలు పూర్తిగా ఇప్పటికే స్ట్రాంగ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల ఇప్పటికే వామపక్షాలు గెలిచారు. ఈ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎక్కడైతే టీఎంసీ వీక్ అవుతుందో ఆ ప్రాంతాల్లో వామపక్షాలకు సంబంధించినటువంటి ఏవైతే అనుబంధ సంఘాలు ఉన్నాయో, ముఖ్యంగా కార్మిక అనుబంధ సంఘము, ఉపాధ్యాయుల అనుబంధ సంఘం ఇప్పటికే రోడ్ల మీదకి రావడం స్టార్ట్ అయింది. చాలా రోజుల పాటు, దాదాపు 15 నెలల పాటు మూతపడ్డ సిపిఎం ఆఫీసులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిసి మరొక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇది పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆందోళన. ఇప్పటికే బెంగాల్లో ఉన్నటువంటి చాలా మంది కమ్యూనిస్టులు మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళంతా మళ్లీ కమ్యూనిస్టులు స్ట్రాంగ్ అయితే అటువైపు వెళ్లేటువంటి ప్రమాదం ఉంది. అది పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ఆందోళన. నిజంగానే ఏ పొలిటికల్ పార్టీని ఓడించడానికి 15 ఏళ్ల పాటు బీజేపీ బెంగాల్లో పోరాటం చేసిందో, ఇప్పుడు ఆ పొలిటికల్ పార్టీ, ఆ టీఎంసీ పూర్తిగా విచ్ఛిన్నం కాకూడదు అని లోపల ప్రార్థన చేస్తోంది బీజేపీ. అంటే రాజకీయ సమీకరణలు ఎంత వేగంగా మారతాయి, ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు.